పిజ్జా చేసుకుందామా? ఇది కొంచెం లెంతీ వీడియోనే. ఒక 2 మినిట్స్ వరకు ఉంటుంది. బట్ మీకు పిజ్జా తినాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసేయండి. సో రెసిపీ ఏంటంటే మైదా తీసుకున్నాను. అందులో ఆయిల్, బటర్ ఇంకా సాల్ట్, షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇట్లా పొంగిన ఈస్ట్‌ని వేసుకోవాలి. ఈస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. యూ కెన్ వాచ్. దాని తర్వాత కొంచెం మిల్క్ వేసుకొని ఇంకా మంచిగా నీడింగ్ వేసుకోవాలి. 10-15 మినిట్స్ అయినా సరే నీడింగ్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అస్సలు స్కిప్ చేయొద్దు. మంచిగా నీడింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్కి మంచిగా గ్రీస్ చేసేసి ఎన్ని బాల్స్ అయితే అన్ని ఇందులో పెట్టేసుకోండి. సో మీకు ఎన్ని పిజ్జాస్ కావాలంటే ఎంత సైజులో కావాలి అన్న దాన్ని బట్టి ఇట్లా చేసుకొని పెట్టుకోండి. కొంచెం సేపు ఆగిన తర్వాత మంచిగా ఇట్లా పొంగుతుంది అనమాట. మేమైతే ఓవర్ నైట్ ఉంచేసాము. ఇంకా దాని తర్వాత కొంచెం ఇట్లా రవ్వ వేసుకొని పిజ్జా బేస్ని రెడీ చేసుకోవడమే. మనకు కావాల్సిన టాపింగ్స్ అన్నీ వేసుకోవచ్చు. ఎడ్జెస్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు పిజ్జా పెట్టాలనుకున్న ప్లేట్ మీద పెట్టేసి ఫోర్క్తో మొత్తం ఇట్లా హోల్స్ లాగా పెట్టేయండి. దాని తర్వాత పిజ్జా సాస్ వేసుకోవాలి. ఇంకా దాని తర్వాత మీకు నచ్చిన టాపింగ్స్ అన్నీ వేసుకోండి. ఫస్ట్ అయితే ఒక లేయర్ ఆఫ్ చీజ్ యాడ్ చేసాము. ఇంకా ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేసాము. దానిపైన ఇంకొక లేయర్ ఆఫ్ మొజరెల్లా చీజ్ అయితే యాడ్ చేసాము. లాస్ట్లో కొంచెం కార్న్ ఇంకా పిజ్జా మిక్స్ అయితే యాడ్ చేసాము. మీరు కావాలంటే పన్నీర్, చికెన్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి ఇట్లా కొంచెం బేసిక్గా చేసామన్నమాట. ఇంకా లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఎడ్జెస్లో అంతా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఇంకా ఓవెన్లో పెట్టేసుకోవడమే. మేము 20 మినిట్స్ టైం సెట్ చేసాము. బట్ మీరు మీ ఓవెన్ కెపాసిటీని బట్టి టైం సెట్ చేసుకోండి. 20 మినిట్స్ కూడా కొంచెం ఎక్కువే అనమాట. ఎందుకంటే మాది ఫస్ట్ చేసిన పిజ్జా అయితే కొంచెం మాడిపోయింది. టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఎక్కువ కాలిందనమాట. సో సెకండ్ పిజ్జాకి అయితే మేము ఒక 15 మినిట్స్ పెట్టాము. చాలా మంచిగా చీజ్ అంతా మెల్ట్ అయ్యి చాలా మంచిగా అయిందనమాట. సో సెకండ్ వచ్చిన పిజ్జా అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్. 180 డిగ్రీస్ దగ్గర పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ మధ్యలో పెట్టుకోండి. సో ఒకవేళ మంచిగా చీజ్ మెల్ట్ అవ్వకపోతే ఇంకా కొంచెం సేపు పెట్టుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ టైం పెట్టేసామంటే ఇట్లా మాడిపోతుంది అనమాట. బట్ ఓవరాల్గా మా పిజ్జా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా వి మేడ్ ఇట్ అనమాట. మంచిగా పిజ్జా రెసిపీ అయితే చేసాము. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.